ఊళ్ళల్లా సర్పంచుల పదవులు పోయి అటిటుగా ఏడాదినర్థమైంది. అప్పటి సంది ఊళ్ళకు రాజు లేడు, మంత్రి లేడు. వచ్చొచ్చే పాయ్ పాయ్ అన్నట్లే సర్పంచోట్ల ముచ్చట్లు ఇనబడతనే ఉన్నాయి గాని ముంగట పడ్డది లేదు, ముడి పడ్డది లేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలిచి జోరు మీదున్న అధికార పార్టీలు ఇప్పుడు సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల మీద కన్నేసింది. అందుకనే ఇవాళ క్యాబినెట్ల మంత్రులంతా కూర్చొని మీటింగ్ పెట్టిండ్రు. గా మీటింగ్లో ఏమేమి నడిచిందో అరుసుకొని వద్దాం పాన్లి. రైట్, మంత్రులతో కూర్చొని కేబినెట్ మీటింగ్ పెట్టిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. మొదలు తెలంగాణ గీతం రాసిన అందశ్రీ సార్ను తలుసుకున్నారు. అడంక మంత్రి అయినాక తొలత కేబినెట్ లో అడుగు పెట్టిన అజారుద్దీన్ సార్ కు శుభాకాంక్షలు చెప్పారు సర్కార్ తరపుకించి. ఈ మీటింగ్ పెట్టుకుందే లోకల్ ఎలక్షన్ల గురించి ఆయే. అందుకనే అందరు కలిసి కూర్చొని లోకల్ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలనేది డిసైడ్ చేసిరు. తెలంగాణలో షెయి పార్టీ 7 ఏళ్లకు వచ్చి 2 ఏళ్లైంది కాబట్టి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా ప్రజాపాలన వారోత్సవాలు చేయాలి. పట్టుకొచ్చిన పథకాలేంది, చేసిన అభివృద్ధి ఏంది, 6 గ్యారెంటీల సంగతి ఏంది, ఈ 2 ఏళ్లలో సర్కారు చేసింది ఏంది అనేటి అన్ని పబ్లిక్ కు పూసగుచ్చాలని డిసైడ్ చేసిరు మంత్రులంతా కూర్చొని. అది ఒడిచినాక ఇక లోకల్ ఎలక్షన్లు అంటే డిసెంబర్ 2వ వారంలో నోటిఫికేషన్ ఇస్తారు అన్నట్టు. నోటిఫికేషన్ ఎన్నడిస్తారు, ఓట్లు ఎప్పుడు పడతాయి, సర్పంచ్ ఓట్లు ఎప్పుడు, ఎంపీటీసీ ఓట్లు ఎప్పుడు, జెడ్పీటీసీ ఓట్లు ఏ డేట్ నాడు పడతాయి అనేది అయితే చెప్పలే గానీ డిసెంబర్లో ఓట్లు పడైతే పక్కా. ఈ నెల 24వ తారీఖు లోపల లోకల్ ఎలక్షన్ల ముచ్చట్ల ఏదో ఒకటి చెప్పాలని కోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఇటు జూబ్లీహిల్స్ ఓట్లలో గెలిచి ఊపు మీద ఉన్న అధికార పార్టీ వాళ్లకు ఇదే మంచి టైం అనుకుంటున్నారట. ఇదే ఊపు మీద ఈ ఏడాది ఆఖరికల్లా లోకల్ ఎలక్షన్లు అయిపోయేయాలనేది సర్కారు వాళ్ళ ఆపోచన కావచ్చు. ఒక్క లోకల్ ఓట్ల ముచ్చటే కాదు, బీసీ రిజర్వేషన్ల ముచ్చటేంది, కోర్టు కేసుల సంగతి ఏంది అనేటి అన్ని మాట్లాడుకున్నాడు కూడా. పత్తి రైతుల కష్టాలు, సౌదీలైన బస్సు టక్కరు, ప్రమాదంలో పానాలు పోయిన వాళ్ళ ముచ్చట్లు కూడా మాట్లాడుకోరు. జీవిడిసిన వాళ్ళ కుటుంబానికి 5 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని అధికారులకు ఆర్డర్ లేచిండు కూడా సీఎం సారు. ఏదైతే గానీ అనుకున్నది అనుకున్నట్టయితే కొత్త ఏడాది లోపట్నే కొత్త సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతోని పల్లెలలో కొత్త పాలన నడుస్తుండొచ్చు పో.